अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं। कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्छिष्टं दैवद्गुरुं भजे। श्रीशैलेशैत्यादिप्रणतोऽस्मि नित्यं स्वादयन्निह सर्वेषां त्रय्यन्ताब्धं सुदुर्ग्रहं स्तोत्रयामास योगेन्द्रः तं वन्दे यामुनाह्वयं। नमो नमो यामुनाय यामुनाय नमो नमः। नमो नमो यामुनाय यामुनाय नमो नमः। श्रीमत्कृष्णसमाप्ताय नमो यामुनसूनवे यत्कटाक्षैकलक्षाणां सुलभः श्रीधरः सदा। భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ ఆళ్వార్దారులు కటాక్షించినటువంటి స్తోత్రరత్నాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో 48 శ్లోకాలు 48వ శ్లోకాన్ని క్రిందటి వారం సేవించేటటువంటి ప్రయత్నం చేశాం. అపరాధ సహస్రభాజనం పతితం భీమ భవార్ణవోదరే అగతిం శరణాగతం హరే కృపయా కేవలం ఆత్మసాత్కురు. అపరాధ సహస్రభాజనం పతితం భీమ భవార్ణవోదరే. ఓ స్వామి, అనేక అపరాధములను చేసినటువంటి వాడిని సహస్రభాజనం, నీకు కళ్యాణ గుణములు ఎలా అయితే ఉన్నాయో అలా లెక్కలేనటువంటి కళ్యాణ గుణాత్మకుడు నువ్వైతే నేను లెక్కలేనటువంటి అపరాధములు చేసినటువంటి వాడిని అపరాధ సహస్రభాజనం పతితం భీమ భవార్ణవోదరే. భయాన్ని కలిగించేటటువంటి సంసార మధ్యలో పడి ఉన్నటువంటి వాడిని, నెట్టివేయబడినటువంటి వాడిని, కర్మానుభవం అనేటటువంటి విషయం దానితోటి ఈ సముద్రంలోకి, సంసారం అనేటటువంటి సముద్రంలో నెట్టబడినటువంటి వాడిని, అగతిం ఎటువంటి గతి లేనటువంటి వాడిని, శరణాగతం నీకు శరణాగతి చేశాను అనేటటువంటి మాట కలిగినటువంటి వాడిని. నిజంగా త్రికరణ శుద్ధిగా నేను శరణాగతి చేసినటువంటి వాడిని కాదు, మనస్సుతోటి వాక్కుతోటి కాయము 3 ఒకే రీతిగా ఉండి నీకు శరణాగతి చేసినటువంటి వాడిని కాదు, కేవలం నోటి మాటతోటి శరణాగతి చేసినటువంటి వాడిని. హరే సర్వ పాపములను తొలగించగలిగేటటువంటి ఓ హరి, సర్వ విరోధములను తొలగించేటటువంటి ఓ హరి, కృపయా కేవలం నీ కృపతోనే నేను ఉజ్జీవింపబడగలిగేటటువంటి వాడిని అవుతాను. అలా నీ కృపను నా మీద కటాక్షింపచేసి ఆత్మసాత్కురు, నీ దాసునిగా నన్ను చేసుకొని నన్ను కటాక్షించు అని క్రిందటి శ్లోకంలో యమునాచార్యుల వారు అనుగ్రహించారు. పతితం భీమ భవార్ణవోదరే అని చెప్పారు. మధ్యలో పడి ఉన్నాను, సంసారం అనేటటువంటి ఆ సముద్ర మధ్యంలో పడి ఉన్నాను అనేటటువంటి విషయం క్రిందటి శ్లోకంలో చెప్తే, అది ఎలాంటి స్థితో, ఆ సంసారంలో పడి ఉండడము అనేటటువంటిది ఎంతటి దుష్కరమైనదో, ఎంతటి బలీయమైనదో, దుఃఖావహమైనటువంటిదో అది ఈ శ్లోకంలో మనకి అనుగ్రహిస్తున్నారు. యమునాచార్య తర్వాత శ్లోకంలో అనుగ్రహిస్తున్నారు. అవివేక ఇత్యాది అపరాధ బహుళనాన పిన్బు శాస్త్రీయமான உபாயாந்தரங்களிலை பத்தி போக்குதல் விட்டு போக்குதல் செய்கை ஒழிய కృపయా కేవలం ఆత్మసాత్కురు என்று நம்மை నిర్బంధిక్కిరదు ఎన్నెన్నా. పెరుమాళ్ళు ఆళ్వందారులను చూసి ఆ మాట చెప్పిన తర్వాత ఒక మాట అడుగుతున్నారట. అపరాధ బహుళన అనిపింపు, అయ్యో ఆళ్వందారులే, ఇన్ని అపరాధములు చేసిన తర్వాత శాస్త్రీయమాన ఉపాయాంతరంగళై పత్తి పోకుదల్, శాస్త్రంలో ఈ అపరాధములన్నిటినీ కూడా ఎలా తొలగించుకోవాలో ప్రాయశ్చిత్తాలు చేసి అనేక యజ్ఞయాగాదులు చేసి ఈ అపరాధములన్నిటినీ కూడా తొలగించుకొని నన్ను చేరేటటువంటి మార్గములెన్నో, సాధనములెన్నో శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి కదా. కర్మయోగం ఆచరించి, జ్ఞానయోగం ఆచరించి, భక్తి యోగం ఆచరించి నన్ను పొందేటటువంటి మార్గములు, ఉపాయాంతరములెన్నో ఈ శాస్త్రంలో చెప్పి ఉన్నాయి కదా. వాటినన్నిటినీ పట్టుకొని మీరు నన్ను పొందవచ్చు కదా. అలా కాకుండా కృపయా కేవలం ఆత్మసాత్కురు అని ఎందుకంటున్నారు అని ఒక మాట చెప్తూ, పోని ఆ శాస్త్రంలో విధింపబడినటువంటి సాధనములన్నీ కూడా
క్లేశతరమైనటువంటి కష్టతరమైనటువంటి తెలుసుకొని విట్టుపత్తుదల్ వాటినన్నిటినీ విడిచిపెట్టి సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచహాన. చర్మశ్లోకంలో మేము అనుగ్రహించినట్టుగా శాస్త్రంలో చెప్పబడినటువంటి సాధనములన్నీ విట్టుపత్తుదల్ వాటినన్నిటినీ విడిచిపెట్టి సవాసనగా విడిచిపెట్టి శైఘైవ జయ వాటినన్నింటినీ సవాసనగా విడిచిపెట్టి నన్ను పట్టుకోవాలి కదా, అలా అనకుండా నాకు శరణాగతి చేయాలి కదా, అలా అనకుండా కృపయా కేవలం ఆత్మసాత్కురు, నీ కృప మాత్రమే నన్ను ధరింపచేయగలదు, నన్ను కటాక్షించగలదు, నన్ను ఉజ్జీవింపచేయగలదు అని నిర్బంధిస్తున్నారేమిటి, ఎందు నమ్మై నిర్బంధిక్కిరారని నన్నెందుకు నిర్బంధిస్తున్నారు అని పెరుమాళ్ళు ప్రశ్నించగా దానికి సమాధానం ఈ శ్లోకంలో చెప్తున్నారంటే, మనలాంటి వాళ్ళందరికీ కూడా ఎన్నో భగవంతుణ్ణి పొందడానికి శాస్త్రం ఎన్నో సాధనాలు చెప్పినప్పటికీ అంతకన్నా వాటినన్నింటినీ సవాసనగా విడిచిపెట్టి భగవంతుడికి ప్రపత్తి చేయడం అనేటటువంటి ఒక సాధనము ఉన్నప్పటికీ, ఉత్కృష్టమైనటువంటి ఒక సాధనం ఉన్నప్పటికీ కూడా మనమందరం ఎందుకు భగవంతుడి కృప కోసమే వేచి ఉండాలి అంటే దానికి సమాధానం ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఎందుకు మనం కేవలం భగవంతుని యొక్క దయ కోసమే మనం ఎదురు చూడాలి అంటే శాస్త్రీయ అనుష్ఠానత్తుకు జ్ఞానమే ఇల్లై. మనలాంటి వారందరికీ కూడా అసలు శాస్త్రంలో ఏం చెప్పబడిందో వాటిని అనుష్ఠించాలి అంటే అసలు ఏం చెప్పబడిందో తెలియాలి. వేదంలో అసలు కర్మయోగం అంటే ఏమిటో తెలియాలి, జ్ఞానయోగం అంటే ఏమిటో తెలియాలి, భక్తి యోగం అంటే ఏమిటో తెలియాలి, ప్రపత్తిని చేయడం అంటే ఏమిటో తెలియాలి. అప్పుడు వాటిని అనుష్ఠించడానికి మనం సిద్ధపడతాం. అవే తెలియకపోతే ఇక వాటిని అన్నిటినీ ఎలా అవలంబిస్తాము? కాబట్టి శాస్త్రీయ అనుష్ఠానత్తుకు జ్ఞానమే ఇల్లై. కొంచెం కూడా జ్ఞానం లేదు స్వామి. ఆ శాస్త్రంలో చెప్పబడిన వాటినన్నిటికీ ఆచరించడానికి నా దగ్గర జ్ఞానము లేదు. వేరుగతి ఇల్లామయ్యాలే. పోనీ ఇంకొక విధంగా నిన్ను చేరుదామా, వేరే సాధనాన్ని పట్టుకొని నిన్ను నీ దగ్గరికి వద్దామా అంటే వేరొకటి ఇల్లామయ్యాలి, వేరొక గతే నాకు లేదు. ఇంకొకరి దగ్గరికి వెళ్ళి వారు ఉజ్జీవింపచేస్తారా, వారి ద్వారా నేను రక్షింపబడదాము, ఈ సంసారం అనేటటువంటి దాన్ని దాటుదాము అంటే వేరొక గతి లేనటువంటి వాడిని. కాబట్టే విడమాటే నిన్ను విడిచిపెట్టదలుచుకోలేదు. నీ కృప మాత్రమే నా మీద ప్రసరింపచేసి నన్ను కటాక్షించాలని నిన్ను నిర్బంధించడానికి కారణము శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాలు అనుష్ఠించడానికి జ్ఞానము లేనటువంటి వాడిని, వేరే గతి లేనటువంటి వాడిని కాబట్టి నిన్ను నిర్బంధిస్తున్నాను అని చెప్తున్నాను. ఆనపింబు దేవర్ కృపా కార్యమాన విశేష కటాక్షమే ఎనక్కు జీవ సాధనం ఎంగిరార్. కాబట్టి దేవర వారి యొక్క కృపా కార్యమాన విశేష కటాక్షమే, కృపతోటి నిండి ఉండేటటువంటి నీ విశేషమైనటువంటి కటాక్షం నా మీద నువ్వు ప్రసరింపచేస్తే అదే నాకు ఉజ్జీవన సాధనం అవుతుంది. కాబట్టి నువ్వే నన్ను కటాక్షించాలి. నీ విశేషమైనటువంటి కృపా కటాక్షాన్ని నా మీద ప్రసరింపచేసి నన్ను ఉజ్జీవింపచేయాలి అని ఈ శ్లోకంలో ఆళ్వందార్లు పెరుమాళ్ళ ముందు విన్నపం చేస్తున్నారు. రామ్జీ గారు అన్మ్యూట్ చేసుకొని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అవివేక గణాంధ దిక్ముఖే బహుధా సంతత దుఃఖవర్షిణీ భగవన్ భవదుర్దినే పదః స్ఖలితం మామవలోకయాచ్యుత. అవివేకఘనాంధ దిక్ముఖే బహుధా సతతం దుఃఖవర్షిణీ భగవన్ భవదుర్దినే పదః స్ఖలితం మామవలోకయాచ్యుత. భగవన్ ఓ
షడ్గుణ సంపూర్తి కలిగినటువంటి ఓ భగవంతుడా, అవివేకముతోటి ఘనాంధ దిక్ముకే దట్టముగా కమ్ముకున్నటువంటి అంధకారంతో నిండినటువంటి వాడినై, దిక్ముకే దిక్కులు అన్నిటినీ కూడా చూడలేనటువంటి వాడినై, బహుదా సంతత దుఃఖవర్షిణి బహుదా అనేక విధములుగా ఉండేటటువంటిది, సంతత నిత్యము కూడా దుఃఖవర్షిణి దుఃఖములనే కురిపించేటటువంటి దుఃఖం అనేటటువంటి వర్షంలో తడిసేటటువంటి వాడినై ఉన్నాను. ఆ పతితం భీమ భవార్ణవోదరే అని చెప్పబడినటువంటి ఆ స్థితిని ఇందులో మనకి వర్ణిస్తున్నారు. ఎలాంటి చోట నేనున్నాను అంటే, నేనున్నటువంటి చోటు కారు మేఘములతోటి కప్పబడింది. సంసారం ఎలాంటిది అంటే చీకటి, నల్లగా ఉండేటటువంటి చీకటిని అన్ని దిక్కులా వ్యాపింపచేసేటటువంటి కారు మేఘములతోటి కప్పబడినటువంటిది. ఆ కప్పబడినటువంటి మేఘములు నిత్యము కూడా వర్షిస్తూ ఉంటే ఆ వర్షంలో తడుస్తున్నటువంటి వాడిని, ఆ అజ్ఞానం అనేటటువంటి మేఘములు వర్షించడం దేన్ని వర్షిస్తాయి ఆ మేఘములు అంటే, బహుదా సంతత దుఃఖవర్షిణి నిత్యము కూడా దుఃఖం అనేటటువంటి దాన్ని ఆ మేఘములు వర్షిస్తూ ఉంటే, దుఃఖపడేటటువంటి సతతము బహుదా దుఃఖము అనేక విధములైనటువంటి దుఃఖం అనేటటువంటి దాంతో తడుస్తూ ఉన్నటువంటి వాడిని. కాబట్టి భగవన్ ఓ షడ్గుణపూర్తుడైనటువంటి ఓ స్వామి, భవదుర్దినే పదస్సలితం, భవదుర్దినే ఎలాంటి దుర్దినంలో ఉన్నాను. దుర్దినము అంటే పట్టపగలు అన్నిటినీ చక్కగా చూడగలిగేటటువంటి పగటి సమయంలో నల్లటి కారుమబ్బులన్నీ కూడా వచ్చి కమ్మేస్తే ఏమీ కనపడకుండా చీకటితోటి అలముకున్నటువంటి రోజును దుర్దినము అంటారు. అలా భవద్దుర్దినే సంసారం అనేటటువంటి దుర్దినంలో నేను కూరుకొని ఉన్నాను. కాబట్టి నాకు ఎటు వెళ్ళాలో కూడా దారి తెలియడం లేదు. నిన్ను ఎలా చేరాలో, ఏ దిక్కుకు వెళ్ళాలో కూడా నాకు దారి తెలియడం లేదు. పదస్ఖలితం వెళ్ళే మార్గము నుండి నేను జారి పడిపోయాను. ఎటువైపు వెళ్ళాలి, ఉజ్జీవించడానికి మార్గం ఏదో అది తెలియక అక్కడ నుండి క్రిందకు పడినటువంటి వాడిని. కాబట్టి ఓ స్వామి, ఇలాంటి స్థితి నుండి నేను రక్షింపబడాలి, పైకి లేచి నిన్ను ఆ స్థితి నుండి పైకి లేవాలి, ఉజ్జీవింపబడాలి అంటే మా అవలోకయ అచ్యుతుడివి నువ్వు. కాబట్టి నువ్వు నీ కన్నులు తెరిచి నన్ను కటాక్షిస్తే ఆ కటాక్ష ప్రభావంతో, ఆ కరుణా కటాక్షముల యొక్క ఫలముతోటి నేను ఉజ్జీవింపబడతాను. కాబట్టి నన్ను ఒకసారి చూసి నీ తిరునేత్రములతోటి చూసి నన్ను కటాక్షించు. మా అవలోకయ నన్ను చూసి కటాక్షించు, నా స్థితిని చూసి నువ్వు నన్ను కటాక్షించి నన్ను తరింపచేయి అని చెప్తున్నారు. మనం ఉన్నటువంటి స్థితిని ఇందులో సమగ్రంగా విశదీకరిస్తున్నారు యామునాచార్యుల వారు. అవివేకము అంటే వివేక అభావము, వివేకము లేకపోవడం. అదావదు వివేక అభావం వివేకము లేకపోవడం. వివేకము అంటే ఏది మంచిది ఏది చెడ్డది అనేటటువంటి తారతమ్యం తెలుసుకోలేక చెడ్డదాన్నే మంచిదాన్ని అని పరిగ్రహించడం, మంచిది అది మంచిదని తెలుసుకోలేక దానిని విడిచిపెట్టేయడం. కాబట్టి వివేక అభావాన్ని అవివేకము, జ్ఞానము లేకపోవుట అని అర్థం. జ్ఞానము అంటే ఏది ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూసేటటువంటి స్థితిని జ్ఞానము అంటారు. యథార్థ స్థితిని గమనించేటటువంటి ఒక లక్షణాన్ని జ్ఞానము అంటారు. ఆ జ్ఞానం లేకపోవడమే అవివేకము. మనం చేసేటటువంటి ప్రతి కర్మలకి, పాపానికి మనం కట్టుకునేటటువంటి ఆ మూట కట్టుకునేటటువంటి పాపాలన్నిటికీ కూడా కారణం ఏమిటి అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానం. ఆ జ్ఞానమే గనక లేకపోతే అసలు పాపమే ఆచరించినటువంటి వారం అవుతాము, పుణ్యము ఆచరించినటువంటి వారం అవుతాం. పాప పుణ్యములు రెండు కూడా పరమాత్మకి విడిచిపెట్టేటటువంటి వారం అవుతాం. ఎప్పుడు జ్ఞానం ఉంటే, యథార్థంగా ఉన్న స్థితిని ఉన్నట్టుగా, ఉన్న వస్తువుని ఉన్నట్టుగా తెలుసుకోగలిగినటువంటి జ్ఞానం ఉంటే ఆ విధంగా ప్రవర్తిస్తాం. కానీ ఓ స్వామి, నేను అవివేకం కలిగినటువంటి వాడిని, జ్ఞానము లేనటువంటి వాడిని, వివేక అభావం వివేకము లేనటువంటి వాడిని. ఏ వివేకము అంటే దానికి అనేక విధములుగా ఉంటాయి.
అని అవన్నీ కూడా ఉదాహరిస్తున్నారు పెరియవాచాన్ పిళ్ళై. జీవపర వివేక అభావం, జీవస్వరూపం ఏమిటి, పరస్వరూపం ఏమిటి అనేటటువంటి దాన్ని తెలుసుకోలేనటువంటి వాడిని. నీ స్వరూపం నీకు తెలిస్తే నువ్వు ఆయనకి దాసుడుగా ఉండడమే నీ స్వరూపము. ఈ ఆత్మకి శేషత్వమే నిరూపకంగా ఉండేటటువంటి ఒక స్థితి అనేటటువంటి విషయము తెలుసుకోగలుగుతాం. ఆ స్వరూపం, ఆ జ్ఞానము లేకే ఇలా పరితపిస్తున్నాము, సంసారంలో పడి పరిభ్రమిస్తున్నాము. కాబట్టి జీవ పర వివేక అభావం, జీవస్వరూపం ఏమిటి, పరస్వరూపం ఏమిటి అనేటటువంటి జ్ఞానము లేనటువంటి వాణ్ణి. దేహాత్మ వివేకాభావము, దేహం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి అనేటటువంటి జ్ఞానము లేనటువంటి వాణ్ణి. ఏదో సుఖాన్ని అనుభవించినా దుఃఖాన్ని అనుభవించినా ఈ దేహం అనుభవిస్తోంది అనేటటువంటి జ్ఞానమే ఉన్నటువంటి వాడిని తప్ప, దేహము కన్నా ఒక విలక్షణమైనటువంటి ఒక వస్తువు, ఆత్మ వస్తువు లోపల ఉందని, అదే ఎప్పుడైతే ఆ ఆత్మ వస్తువు ఈ దేహంతో వచ్చి చేరుతోందో అప్పుడు ఈ దేహంతో మనం ఆ కర్మలన్నిటినీ, కర్మ వల్ల కలిగేటటువంటి ఫలములన్నిటినీ అనుభవిస్తున్నామని అనేటటువంటి జ్ఞానము లేనటువంటి వాడిని. కాబట్టి దేహాత్మ వివేక భావం, దేహం అంటే ఏమిటి, ప్రకృతి అంటే ఏమిటి, ఆత్మ వస్తువు అంటూ ఏమిటి అనేటటువంటి భావన లేనటువంటి వాడిని. దేహము అశాశ్వతమైనటువంటిదని, ఆత్మ శాశ్వతమైనటువంటిదని, దేహం నశిస్తుందని, దేహంలో పరిణామములు ఉంటాయని, ఆత్మలో పరిణామములు ఏమీ లేకుండా ఒకే విధంగా ఎప్పుడూ నిత్యము ప్రకాశిస్తుందని ఆ విషయమును, ఆత్మకు ఉండేటటువంటి సహజమైనటువంటి ప్రకాశము గుణములన్నీ కూడా ఈ దేహంతో కలవడం వల్ల అవన్నీ కూడా మరుగున పడిపోయి తన స్వరూపము తాను చక్కగా తెలుసుకోలేకపోతుందని ఈ జ్ఞానమంతా కూడా లేనటువంటి వాడిని. త్యాజ్యోపాదేయ వివేకాభావం, త్యాజ్యము ఉపాదేయము, విడిచిపెట్టవలసిందా ఏమిటి, పట్టుకోవలసినటువంటిది ఏమిటి అనేటటువంటి జ్ఞానము లేనటువంటి వాడిని. అహంకార మమకారములు అనేటటువంటి వాటిని విడిచిపెట్టాలని, పరమాత్మకి చెందినటువంటి వాడిని, అదే నాకు ఉపాదేయం, పరమాత్మ పదార విందాలు పట్టుకోవడమే నాకు ఉపాదేయం, భాగవతోత్తముల్ని ఆశ్రయించి వారికి ప్రీతి కలిగించేటట్టుగా నడుచుకోవడమే నాకు ఉపాధేయమని, ఆచార్యుల పాదసేవే నాకు ఉపాధేయమని తెలుసుకోలేక ఏది విడిచిపెట్టాలో ఏది పట్టుకోవాలో ఆ జ్ఞానము లేనటువంటి వాడిని. బంధ విమోచన వివేకాభావం, ఏది బంధనాన్ని కలగజేస్తోంది, ఏది బంధనముల నుండి బంధనము నుండి విముక్తి కలిగిస్తుందో ఆ జ్ఞానము లేనటువంటి వాడిని. నిత్యము కర్మలు అనుభవిస్తూ, కర్మలు చేస్తూ, పుణ్యపాపాలని ఆర్జించుకుంటూ అవి మళ్ళీ ఇంకొక గొలుసుకి ఎలా అయితే ఒకటి కనవేసుకొని ఉంటాయో, మనం చేసేటటువంటి ప్రతి కర్మ కూడా అది ఫల సంఘ కర్తృత్వ భావనతో చేయకపోతే, అంటే భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు, ఈ ఫలము భగవంతుడిదే అనేటటువంటి భావనతో కనుక మనం ఆ కర్మలన్నిటినీ కూడా ఆచరించకపోతే ఆ చేసేటటువంటి కర్మ మళ్ళీ ఇంకొక కర్మకి పునాది అవుతోంది, అది కారణమవుతోంది. మనం ఒక కర్మను ఆచరిస్తే తద్వారా పాపము కానీ పుణ్యం కానీ మనం ఆర్జించుకుంటున్నాము. ఆ పాప పుణ్యమును మళ్ళీ ఇంకొక జన్మను తీసుకోవడానికి బంధనానికే అది కారణమవుతోంది కానీ విమోచనానికి అది కారణం అవ్వట్లేదు. మరి విమోచనం ఎలా లభిస్తుందండి అంటే, చేసేటటువంటి ప్రతి కర్మ కూడా భగవద్ అర్పణ బుద్ధితోటి ఆయన నా చేత చేయించుకుంటున్నాడు, నేను ఆయన పరికరంగా మాత్రమే చేస్తున్నాను, దీని ఫలితము భగవంతుడికే. కానీ నేను చేయవలసింది ఏమిటి అంటే, ఆయన ఇచ్చినటువంటి పనిని ఎటువంటి లోపము లేకుండా నా శక్తానుసారంగా, నా బుద్ధానుసారంగా దాన్ని సక్రమంగా చేయడమే నేను చేయవలసినటువంటి పని అనేటటువంటి దాన్ని మర్చిపోతున్నాం. అలా గనక మనం కర్మల్ని ఆచరిస్తే అది విమోచనముకి, సంసారం అనేటటువంటి వలయం నుండి విముక్తుడవడానికి కారణమవుతుంది. అంతేకాకుండా ఈ సంసారం అనేటటువంటి దాని నుండి బయటపడడానికి అనేక సులభమైనటువంటి ఉపాయములు ఉన్నాయి. ఒక ఆచార్యుల్ని ఆశ్రయించి వారు అనుగ్రహించేటటువంటి మంత్ర అర్థాలను నిత్యము అనుసంధానం చేస్తూ ఒక పరమ భాగవతోత్తములతోటి వారి అభిమానానికి పాత్రులైతే చాలు, ఈ సంసారం నుండి విమోచనం లభించడానికి కారణమవుతుంది అనేటటువంటి జ్ఞానము
బంధ విమోచన వివేక భావం కలిగినటువంటి వాడిని. బంధించేటటువంటిది ఏమిటో, విమోచన కలిగించి విముక్తి కలిగించేటటువంటిది ఏమిటో తెలియనటువంటి అవివేకిని. అవివేక అని ఇవన్నీ కూడా జీవ పర అవివేక జ్ఞానము, దేహ ఆత్మ జ్ఞానము, త్యాజ్య ఉపాదేయ జ్ఞానము, బంధ విమోచన జ్ఞానము ఇవేవి కూడా లేనటువంటి వాణ్ణి. ఇవయ్యాగిర మేఘపటంగళంగళాలే తిరోహితమాన మనస్సైయుడయవనయ్యాగయ్యాలే ఉజ్జీవనోపాధిயில் దిగ్మాత్రమం తెరియాతిరుక్కుం. ఎలా ఉంది నా స్థితి, నా మనసు ఎలాంటి స్థితిలో ఉంది అంటే మేఘములతోటి కప్పబడింది. ఎలాంటి మేఘములు? అజ్ఞానం అనేటటువంటి నల్లటి మేఘములతోటి మనసు కప్పబడింది. అవి ఎలా ఉన్నాయంటే తిరోహితమాన మనస్సుడే. ఆ మేఘములన్నీ కూడా మనస్సుని కప్పివేస్తే, చీకట్లతో, అజ్ఞానం అనేటటువంటి చీకట్లతోటి ఆ మేఘములన్నీ కూడా మనసును కప్పివేస్తే ఉజ్జీవనోపాధిలు, ఉజ్జీవించడానికి మార్గం ఏమిటి అని తెలుసుకోవడమే కాదు, అసలు ఉజ్జీవించడానికి ఏ దిక్కుకు వెళ్ళాలి ఆ దిక్కులు కూడా నాకు తెలియటం లేదు. చీకట్లు అంతలా కమ్మేసుకుంటే ఎటువైపు తూర్పు దిక్కు అంటే ఎటువైపు అడుగు వేస్తే నేను అడవిలో ఉన్నటువంటి వాడు దారి తప్పిపోయాడు. ఆ దారి సరైన ఊరికి చేరాలి అంటే ఎటో ఒక అడుగు వేయాలి. ఎటు దారో సక్రమైనటువంటి దారో ఏదో గుర్తించలేకపోతున్నాడు. అదే సమయంలో పట్టపగలు తెల్లవారు వెలుతురు గనక ఉంటే కొంచెం దూరం ఒకవైపు వెళ్ళి చూసి అటువైపు తీరానికి బయటకు అడవి నుండి బయటపడడానికి కరెక్ట్ అయినటువంటి మార్గమా, ఆ మార్గంలో అవరోధాలు ఏమిటో ఉన్నాయో అవన్నీ కూడా వెలుతురు ఉంటే ఆ వ్యక్తి అటు ఒకవైపు ముందు వెళ్ళి చూసుకొని వచ్చి ఒకవేళ అటు కాకపోతే మళ్ళీ ఇంకొక దిక్కుకు వెళ్ళడానికైనా వీలుంటుంది. కానీ అతను ఉన్నటువంటి స్థితి ఎలా అంటే అడవిలో ఉన్నాడు, దట్టమైనటువంటి మేఘములన్నీ కూడా ఆవరించాయి కాబట్టి అంతటా చీకటి వ్యాపించింది. పైగా వర్షం పడుతోంది. ఆ వర్షంలో తడుస్తూ చీకట్లలో ఎటువైపు అడుగు వేయాలి, ఏది ఏ దిక్కో కూడా తెలియట్లేదు. తూర్పు దిక్కిట, పడమర దిక్కిట, ఉత్తర దిక్కిట, దక్షిణ దిక్కిట ఏ దిక్కో కూడా తెలియడం లేదు. ఎటువైపు అడుగు వేస్తే నేను అడవి నుండి బయటపడతానో కూడా తెలియట్లేదు. దిక్మాత్రము తెలియాదిరుక్కుం. అలాంటి స్థితిలో ఉన్నాం మనం అందరం కూడా. సంసారం అనేటటువంటిది అలాంటి అడవి ఒక్కటే కాదు. ఆ స్థితి ఎలా ఉంది అంటే పైనంతా నల్లటి అవివేకం అనేటటువంటి మేఘములు ఆవరించి, అజ్ఞానం అనేటటువంటి చీకట్లను అలమేటటువంటి మేఘములన్నీ కూడా ఆవరింపబడ్డాయి. దుఃఖం అనేటటువంటి వర్షము నిరంతరం మన మీద పడుతూ ఉంది. ఆ స్థితిలో ఎటువైపు ఏ దిక్కుకి అడుగు వేస్తే ఉజ్జీవింపబడతానా, పోనీ ఆ దిక్కుకు అడుగు వేద్దామంటే దిక్కులే కనపడకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నాం. అలాంటి అవివేకంతో కూడి ఉన్నటువంటి నేను అంటున్నారు. ఇవయ్యాగిర మేఘపటంగళాలే తిరోహితమాన మనస్సైయుడయవనాగయ్యాలే ఉజ్జీవనోపాధిயில் దిక్మాత్రము తెలియాదిరుక్కుం. అలా దిక్కు కూడా మనస్సు అంతా కూడా దుఃఖంతో, అజ్ఞానంతో నిండి ఉండటం, అజ్ఞానం అనేటటువంటి మేఘ సమూహములతోటి నిండి ఉండడం వల్ల ఉజ్జీవించడానికి ఎటు అడుగు వేయాలో, ఏ దిక్కుకు అడుగు వేయాలో కూడా తెలియనటువంటి వాడిలా ఉన్నాను. ఇది మేల్. ఆ స్థితిలో ఉన్నటువంటి నాకు దాని మీద ఇంకా ఎలాంటి స్థితి ఉంది అంటే బహుదా సంతత దుఃఖవర్షిణి. అసలు దిక్కెటు వేయాలో తెలియట్లేదు. పోనీ ఉన్న చోట ఉన్నట్టుగా సుఖంగా ఉండగలిగాను. పోనీ ఉజ్జీవించడానికి దారి ఎలాగో తెలియడం లేదండి. పోనీ ఉన్న చోటైనా సుఖంగా ఉంటుందా, నాకు ఆనందంగా ఉన్నాను అంటే బహుదా సంతత దుఃఖవర్షిణి. నిత్యము అనేక విధములైనటువంటి దుఃఖములు వర్షిస్తూ ఉంటే ఆ వర్షంలో, దుఃఖం అనేటటువంటి వర్షంలో తడుస్తూ నిత్యము దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నానని బహుప్రకారమాయ్ ఇడై విడాదే ఉండాన దుఃఖరూపమాన వర్షత్తై ఉడైస్తాన్. బహుప్రకారమై అనేక విధములుగా ఉండి ఎడతెరిపి లేకుండా ఎడతెరిపి లేకుండా కలిగేటటువంటి దుఃఖరూపమాన వర్షత్తై, దుఃఖరూపమైనటువంటి వర్షాన్ని కలిగినటువంటి వాడిని. ఆ ఉన్నటువంటి స్థితి కూడా నిత్యము దుఃఖాన్ని అనుభవించేటటువంటి సంసారంలో ఉన్నటువంటి వాడిని. అవివేకం దుఃఖத்தை
విళైక్కయ్యావదు. ఆ దుఃఖం అనేటటువంటి వర్షం ఎక్కడి నుంచి వస్తోందండి అంటే అవివేకము, అజ్ఞానము అనేటటువంటి చీకట్లను నలుదిక్కులా వ్యాపింపచేసేటటువంటి అవివేకం అనేటటువంటి గాఢాంధకారభూయితమైనటువంటి ఆ మేఘముల నుండి ఆ దుఃఖం అనేటటువంటి వర్షం కురుస్తోంది అని చెప్తున్నారు. ఆ వివేకం అనేటటువంటిది దుఃఖాన్ని కలగజేస్తుంది. జ్ఞానం లేకపోతే ఏది పట్టుకోవాలో ఏది పట్టుకోకూడదో తెలియకపోతే, ఏది విడిచిపెట్టాలో ఏది పట్టుకోవాలో తెలియదు, ఏది నా స్వరూపం ఏది పరస్వరూపమో తెలియదు, ఈ శరీరం ఏమిటి ఆత్మ ఏమిటి అనేటటువంటిది తెలుసుకోకపోతే అదంతా కూడా కారకమే అవుతుంది అంటున్నారు. కాబట్టి ఆ వివేకం అనేటటువంటి మేఘములే దుఃఖాన్ని కలగజేస్తున్నాయి, దుఃఖం అనేటటువంటి వర్షాన్ని కలగజేస్తున్నాయి అని రూపకంగా చెప్తూ మనలో ఉన్నటువంటి అవివేకమే మన దుఃఖానికి కారణమవుతోంది. అజ్ఞానత్తాలే కర్మమాయ. అజ్ఞానం ఉంటే ఎలా అది దుఃఖానికి కారణమవుతోంది అంటే అజ్ఞానం వల్ల కర్మలు చేస్తూ ఉంటాం. కర్మలు అంటే నేను చేస్తున్నాను అని స్వతంత్ర బుద్ధితో చేసేటటువంటి కర్మలన్నీ కూడా చేస్తూ ఉంటాం. అత్తాలే దేవాది శరీర ప్రవేశమమా. అలా నువ్వు కర్మలన్నీ చేసి పాపాన్ని పుణ్యాన్ని ఆర్జిస్తే భగవంతుడు నీ పాపానికి పాప పుణ్యాలను అనుభవింపచేయడానికి దానికి అనుగుణంగా ఉండేటటువంటి ఒక శరీరాన్ని నీకు ఇస్తాడు. ఎలాంటి శరీరం అది? నువ్వు ఎక్కువ పుణ్యం చేసుకుంటే నీకు దేవతా శరీరం లభిస్తుంది, తక్కువ పుణ్యం చేసుకుంటే పాపం ఎక్కువగా చేసిస్తే స్థావరమో తిర్యక్కుగానో నీకు జన్మ లభిస్తుంది. అదే సమంగా కొంచెం పుణ్యపాపాలు సమంగా చేసుకుంటే మానుష జన్మ లభిస్తుంది. అలా దేవాది శరీర ప్రవేశం నువ్వు కర్మలు చేయడం వల్ల నీకు శరీరం లభిస్తుంది. అజ్ఞానం వల్ల కర్మలు, కర్మాల వల్ల శరీరము. తాపత్రయ రూపమాన దుఃఖం. శరీరం లభించింది అంటే తాపత్రయ రూపమాన దుఃఖం. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక దుఃఖం ఉండకుండా ఉండదు. వారి సంసారం అంతటిలో కూడా తాపత్రయాలతో కూడినటువంటి దుఃఖం ఉండనే ఉంటుంది అని చెప్తున్నారు ఆళ్వార్లు. పోయి నింద్ర జ్ఞానం పొల్లావుజిక్కుం అజిక్కుం ఉడంబుం పొయ్యినింద్ర జ్ఞానం. అసత్యమైనటువంటి జ్ఞానం కనుక ఉంటే, అంటే అసత్యమైనటువంటి జ్ఞానము అంటే పొయ్యినింద్ర జ్ఞానం, ఏది కరెక్ట్ అయినటువంటి జ్ఞానం, ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూసేటటువంటి స్థితి, అలాంటి జ్ఞానము నీకు లేకపోతే, ఏదో లౌకికంగా ఉపయోగపడేటటువంటి జ్ఞానం లేకపోతే, అసత్యమైనటువంటి జ్ఞానం అంటే అర్థపంచకంతో కూడనటువంటి జ్ఞానం, ఏది పరస్వరూపము ఏది స్వస్వరూపము, ఏది ఉపాయ స్వరూపము ఏది ఉపేయ స్వరూపము, ఏది విరోధి స్వరూపములో తెలుసుకోలేనటువంటి జ్ఞానం కనుక నీకుంటే దానివల్ల దానివల్ల అసద్వర్తనం, నువ్వు చేసేటటువంటి కర్మలన్నీ కూడా తదనుగుణంగా అజ్ఞానం వల్ల తదనుగుణంగా ఉంటాయి. దానివల్ల అజుక్కుం ఉడంబుం, దానివల్ల మలినమైనటువంటి శరీరము నీకు లభిస్తుంది అని ఆళ్వార్లు చెప్పినట్టుగా జ్ఞానం లేకపోవడం వల్ల నువ్వు వర్తించేటటువంటి వర్తనం, నీ నడవడి సరిగ్గా ఉండదు. ఆ నడవడి సరిగ్గా లేకపోతే నువ్వు అన్ని చెడ్డ కర్మలే చేస్తూ ఉంటావు. ఆ చెడ్డ కర్మలే చేస్తూ ఉంటే ఒక మలినమైనటువంటి శరీరం తర్వాత జన్మల్లో నీకు తదనుగుణంగానే శరీరం లభిస్తుంది అని ఆళ్వార్లు చెప్పినట్టుగా అవివేక ఘనాంధదిగ్ముఖే బహుదా సంతత దుఃఖవర్షిణి. అవివేకము అవి అన్నీ కూడా ఘనమైనటువంటి అంధకారంతో కూడినటువంటి మేఘములుగా అంతటా వ్యాపిస్తే దిక్ముఖే ఎటువైపు వెళ్ళాలో ఏ దిక్కుకు వెళ్ళాలో తెలియడం లేదు. అంతటా ఆ నల్లటి మేఘములు, అజ్ఞానంతో కూడినటువంటి నల్లటి మేఘములన్నీ కూడా ఆవరించి ఉన్నాయి. ఆ మేఘములు ఆవరించటము, ఎటువైపు వెళ్ళాలో దిక్సూచిగా కూడా ఎటువైపు వెళ్ళాలో తెలియనటువంటి స్థితిలో పోని సుఖంగా ఉన్నానా అంటే బహుదా సంతత దుఃఖవర్షిణి. నిత్యము కూడా సంతతము కూడా నిత్యము ఈ ఆత్మ శరీరంతో ఈ ఆత్మ కలిసి ఉన్నంత కాలం అంటే సంసారంలో ఉన్నంత కాలము కూడా అనేకమైనటువంటి వర్షములు, అనేకమైనటువంటి దుఃఖములన్నింటినీ కూడా నేను అనుభవిస్తూ ఉన్నాను. బహుదా ఆధ్యాత్మికాది బహుప్రకారమాయిరుక్కై. బహుదా అని చెప్పడం వల్ల ఆ దుఃఖం అనేక విధములుగా ఉంటుందండి. ఆధ్యాత్మిక తాపత్రయములు, ఆధ్యాత్మిక తాపము, ఆది దైవిక తాపము, ఆది భౌతిక రూపంగా అనేక ప్రకారముగా ఈ దుఃఖము ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు.
బహుదా అని చెప్పడం వల్ల ఆ దుఃఖం అనేక విధములుగా ఉంటుంది. భగవన్ ఇంద దుఃఖத்தை పరిహరిக்கைக்கு தலையில் ஞான சக்தியாதி அபாவம் தேவரல்லாலது பரிகாரமில்லை என்கிறார். இதுவும் தேவரீர் அறியாரோ எங்கை. ఇంద దుఃఖத்தை పరిహరిக்கைకు, ఈ దుఃఖం అనేటటువంటి వర్షాన్ని పోగొట్టుకోవడానికి, దుఃఖాన్ని అనుభవించడం, ఈ దుఃఖానుభవం పోగొట్టుకోవడానికి తలయిల్ జ్ఞానశక్తి అది అభావం. నాకు అంతటి జ్ఞానము లేదు, అంతటి శక్తి లేదు. ఆ జ్ఞానశక్తి, ఆ దుఃఖాన్ని పరిహరించుకోవడం కోసం స్వప్రయత్నంతో నేనేమన్నా ప్రయత్నిద్దామా అంటే అంత జ్ఞానము శక్తి రెండూ లేవు స్వామి. దేవరల్లాదు పరిహారం ఎల్లై, పరమాత్మ నువ్వు తప్ప వేరొక పరిహారం లేదు. ఈ దుఃఖాన్ని పరిహరించే మార్గం నీ కటాక్షము, నువ్వే తప్ప నాకు ఒక వేరే దిక్కు కనిపెట్టడం లేదు. ఇది దేవరీర్ అర్యారో, ఈ విషయం కూడా దేవర వారికి తెలియడం లేదా ఓ స్వామి అని భగవన్ అనేటటువంటి పదాన్ని ప్రయోగించడంలో స్వారస్యం ఏమిటంటే, ఓ స్వామి నువ్వు జ్ఞానశక్తి, తేజస్సు ఇవన్నీ కూడా పుష్కలంగా 6 గుణములన్నీ కూడా సమృద్ధిగా ఎటువంటి కొరత లేనటువంటి వాడుగా అచ్యుత భగవన్, ఈ షాడ్గుణ్యములన్నీ కూడా పరిపూర్ణంగా కలిగినటువంటి వాడివి కదా. ఆ గుణములలో జ్ఞానము శక్తి రెండూ కూడా ఉన్నాయి కదా. నువ్వు సర్వజ్ఞుడివి కదా, సర్వశక్తి సమర్థుడివి కదా. సర్వజ్ఞుడై ఉండి కూడా ఈ దుఃఖం అనేటటువంటి సతతం బహుదా దుఃఖం అనే చెప్పబడేటటువంటి దుఃఖం అనేటటువంటి సంసారం అనేటటువంటి దుఃఖానుభవాన్ని నేను పోగొట్టుకోగలనా? నేను పోగొట్టుకోలేనే. నువ్వే కదా పోగొట్టగలిగినటువంటి, నువ్వు సర్వజ్ఞుడివి కదా, నువ్వు పోగొట్టగలవు కదా. నేను చేసినటువంటి పాపములు నీకు తెలుసు, నేను చేసినటువంటి పుణ్యములు నీకు తెలుసు. కాబట్టి ఒక్క క్షణం నువ్వు ఆ పాపములు పుణ్యములు రెండూ కూడా నాకు అంటకూడదు అని తెలియదు. పోగొట్టాలి అంటే ముందు అవేమిటో తెలియాలి. కాబట్టి అవన్నీ కూడా నీకు తెలియడానికి సమర్థుడివి, నువ్వు సర్వజ్ఞుడివి. కాబట్టి నేను చేసినటువంటి పాపం, అనేక జన్మలుగా నేను చేసినటువంటి పాపములు తెలుసు, నేను చేసినటువంటి పుణ్యములు తెలుసు. అంతేకాకుండా ఆ పాప పుణ్యములను పోగొట్టాలి అంటే శక్తి కావాలి, సర్వశక్తి సమర్థుడివి కదా. కాబట్టి వాటిని తొలగించడము కూడా నీకు సునాయాసంగా అవుతుంది. కాబట్టి ఓ భగవానుడా, నీకు తెలిసి కూడా, నీకు సమర్థుడవై ఉండి కూడా నువ్వు నా విషయంలో ఇంకా దయ చూపడం లేదే అనేటటువంటి విషయాలన్నిటినీ కూడా మనసులో ఉంచుకొని భగవన్ షాడ్గుణ్య పూర్తి కలిగినటువంటి వాడు ఆ స్వామి. ఆ గుణములు కూడా, అందులో కూడా జ్ఞానము శక్తి భక్తులు ఆశ్రయించిన తర్వాత కొన్ని పరమాత్మలో అనేక కళ్యాణ గుణములు ఉంటే వాటిని 2 విధాలుగా విభజిస్తారు మన పూర్వాచార్యులందరూ కూడా. కొన్ని గుణములు ఆయనని ఆశ్రయించడానికి వీలుగా మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. అవి ఏమిటి అంటే స్వామిత్వము, సౌలభ్యము, సౌశీల్యము, వాత్సల్యము అనేటటువంటి గుణములు. ఇవన్నీ కూడా పరమాత్మని మనం ధైర్యంగా తప్పులు చేసినప్పటికీ కూడా ఆ తప్పులకి పరితాపన చెంది, పశ్చాత్తాపాన్ని చెంది, ఇక పరమాత్మ తప్ప నాకు ఒక రక్షకుడు లేడు, నేను చేయవలసింది పరమాత్మకి నిత్య కైంకర్యమే, ఆ స్థితి కలగడానికి ఆయనే నాకు దిక్కు అని తెలుసుకొని, అమ్మో ఇంత పాపాలు చేసినటువంటి వాడిని ఆయన ముందుకు వెళ్ళగలనా లేదా అనేటటువంటి సంశయాన్ని తీర్చి ఆయన దగ్గరికి చేర్చుకోవడానికి ఉపయోగపడేటటువంటి గుణములు స్వామిత్వ, వాత్సల్య, సౌలభ్య, సౌశీల్యాది గుణములు. ఆ గుణములన్నీ కూడా పరమాత్మను చేరుకోవడానికి ఉపయోగపడేటటువంటి గుణములు. ఇంకా కొన్ని గుణములు ఉంటాయి. ఇంకో కేటగరైజేషన్ ఏమిటంటే జ్ఞానము, శక్తి. ఇవన్నీ కూడా మనం ఆయనను చేరుకున్న తర్వాత మనలో ఉన్నటువంటి పాపములన్నిటినీ, విరోధములన్నిటినీ కూడా తొలగించి పాపములను పుణ్యములను తొలగించడానికి ఉపయోగపడేవి కార్యాపాద, ఆశ్రయించినటువంటి వారి యొక్క కార్యములను నెరవేర్చడానికి ఉపయోగపడేటటువంటి గుణములు. భగవన్ మా గుణములన్నీ కూడా, షడ్గుణములన్నీ కూడా మా కోసమే కదా నువ్వు వాటిన్నిటిని ఇంత గొప్పగా ప్రకాశింపచేస్తున్నావు. కాబట్టి నువ్వు తొలగిస్తే తప్ప తొలగుతాయి. దుఃఖమయమైనటువంటి ఈ అనుభవము నువ్వు పరిహరించాలే తప్ప నా వల్ల నేను పరిహరించుకోలేను అనేటటువంటి విషయం నీకు తెలుస్తోంది కదా అనే దేవరి అరియారో నీకు తెలియదా స్వామి అని ప్రశ్నిస్తున్నారు యామునాచార్యుల వారు. సర్వజ్ఞుడవైనటువంటి నీకు తెలియదా, సర్వశక్తి సమర్థుడమైనటువంటి నీకు తెలియదా అంటున్నారు. భవద్దుర్తినే సంసారమాదిర
మజైక్కాలిరులే దుర్దినం మేఘతి తిమిరం సంసారమాగిన మజైక్కాలిరులే. ఆ భవదుర్దినే అంటే సంసారం అనేటటువంటి వర్షాకాల సమయంలో వచ్చేటటువంటి చీకటి. వర్షాకాలంలో ఉండేటటువంటి ఆ చీకటి ఎలా అయితే మనల్ని దేన్ని కూడా చూడనివ్వదో, ఎటువైపు వెళ్ళడానికి ఉపయుక్తంగా ఉండదో, ఈ సంసారం అనేటటువంటిది కూడా వర్షాకాలంలో వచ్చేటటువంటి కారు చీకట్ల లాంటిది. ఏమీ సరిగ్గా చూడనివ్వదు. ఎటువైపు ఉజ్జీవించడానికి ఒక అడుగు వేద్దామా అన్నా అటువైపు వేయనివ్వదు. అలాంటి ఈ చీకటి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. సహజంగా మామూలుగా మనకి కూడా మామూలుగా ఎండాకాలంలో ఎంత ఉత్సాహం ఉంటుందో వర్షాకాలంలో అంత ఉత్సాహం ఉండదు. వర్షాకాలంలో మామూలుగానే మనకి ఉత్సాహం తగ్గిపోయి ఏదో నిరుత్సాహంగా ఉంటాం. కానీ సంసారం అనేటటువంటి వర్షాకాలంలో ఉండే చీకటి ఉజ్జీవించడానికి ఎటువంటి దారి కూడా చూపనటువంటిది. దుర్దినం మేఘతిమిరం. దుర్దినం అంటే మేఘములతోటి కలిగినటువంటి చీకట్లతో నిండినటువంటి రోజు అనేటటువంటి విషయం. పదస్ఖలితం వజిది కైత్తల మరుగిన్రేన్ ఎన్గిరపడియే పావియేన్ పల్కాలం వజుదిగైత్తల్ మరుగిన్రేన్. పాపిష్టివాడనైనటువంటి నేను పలకాలం చిరకాలంగా తిగైత్తలం మరుగిన్రేన్. దారి తప్పి, వజి అంటే దారి, ఆ దారి తప్పి భ్రమించి తిరుగుతున్నాను. అలా పదస్ఖలితం, ఏ వైపు వెళ్ళాలో ఉజ్జీవించడానికి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గము నుండి జారి పడిపోయినటువంటి వాణ్ణి, ఉజ్జీవించేటటువంటి మార్గం నుండి జారి పడినటువంటి వాణ్ణి. పాపిష్టి వాడిని ఆ పాపము అటువైపు వెళ్ళనీయకుండా ఉంది. పల్కాలం చిరకాలంగా ఈ సంసారంలోనే పడి ఉండి ఎటువైపు వెళితే ఉజ్జీవిస్తానో ఆ దారి తెలియక భ్రమిస్తున్నటువంటి నేను. అలా పదస్ఖలితం, ఉజ్జీవించేటటువంటి మార్గము తెలియనటువంటి వాడిని, ఉజ్జీవించేటటువంటి మార్గము నుండి జారిపడినటువంటి వాడిని. మాం, అలాంటి నన్ను అవలోకయ అచ్యుత, మాం అవలోకయ అచ్యుత అని ప్రార్థిస్తున్నారు. కర్మాద్యుపాయంగళిల్ ప్రచుతనాన ఎన్నై. కర్మజ్ఞానం మొదలైనటువంటి ఉపాయాల నుండి ప్రత్యుతనాన నన్నై. అచ్యుత అంటే చ్యుతి లేనటువంటి వాడు, జారనటువంటి వాడు, ఒక స్థితి నుండి కిందకి జారనటువంటి వాడు అచ్యుతుడైతే, మాం నేను ఎలాంటి వాడిని అంటే ఎప్పుడు చ్యుతి కలిగినటువంటి ప్రత్యుతుడనే అని చెప్తున్నారు. కర్మాది ఉపాయంగళిల్ ప్రచుతనాన ఎన్నై. పెరియవాచాన్ పిళ్ళ యొక్క వ్యాఖ్యాన రాసిక్యం ఇక్కడ తెలుస్తుంది. అక్కడ ప్రయోగించినటువంటి పదం ఏమిటంటే అచ్యుతుడు అని పదాన్ని ప్రయోగిస్తే తమని తాము యామునాచార్యుల వారు ఎలా సంభావించుకుంటున్నారు అంటే కర్మాది ఉపాయంగళిల్ ప్రత్యుతనాన నన్నై. కర్మ, జ్ఞాన, భక్తి, ప్రపత్తి ఉపాయాల నుండి క్రిందకి పడినటువంటి నేను, అక్కడి నుండి జారి పడిపోయినటువంటి నేను, మళ్ళీ ఆ స్థితికి వెళ్ళలేనటువంటి నేను అంటున్నారు. నాన్ పడుగిర పాడు ఇదువానాల్ శాస్త్రీయ అనుష్ఠానత్తుకునానార్. నేను పడేటటువంటి పాటలే ఇలా ఉంటే అవివేకంతో కూడి ఉన్నటువంటి నేను అవివేక ఘనాంద దిక్కుకే బహుదా సంతత దుఃఖవర్షిణి అనేటటువంటి స్థితిలో నేను పడేటటువంటి పాటలే దుఃఖావహంతో ఏ దారి తెలియకుండా ఎటువైపు వెళ్ళాలో, ఉజ్జీవించడానికి ఏ మార్గం పట్టుకోవాలో తెలియనటువంటి స్థితిలో నేను ఉంటే ఇదువానాల్ దానిపైన శాస్త్రీయ అనుష్ఠానత్తుకు నానారారు. అసలు శాస్త్రీయం అంటే తెలియదు, శాస్త్రీయ అనుష్ఠానములంటే అసలు ఎక్కడ దానికి అవకాశమే ఎక్కడుంది? శాస్త్రమును తెలుసుకోవడానికి అవకాశం లేదు. శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాలను అనుష్ఠించడానికి కూడా నేను ఎలాంటి వాడిని? నా స్థితి ఎలా ఉందంటే నిత్యము ఆ సంసారంలో ఉండే దుఃఖాన్ని, ఆ సతతం దుఃఖవర్షిణి, ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ ఎటువైపు వెళ్ళాలో దారి తోచకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి నాకు దానిపైన శాస్త్రం ఒకటి ఉందని, అందులో భగవంతుని పొందడానికి ఒక మార్గములు ఉన్నాయని, అవి ఆచరించాలని, అవి దోషాలు లేకుండా ఆచరిస్తే భగవంతుడిని పొందుతామని, అవన్నీ కూడా నేను ఎక్కడ చేయగలను? నేను ఉన్నటువంటి స్థితి ఎలా ఉందంటే ఒక అడవిలో కారు చీకట్లు అనేటటువంటి మబ్బులు కమ్ముకుంటే ఎటువైపు వెళ్ళాలో తెలియక వర్షం పడుతూ ఉంటే దుఃఖం అనేటటువంటి
వర్షము సతతము అనుభవిస్తూ ఆ దుఃఖాన్ని అనుభవిస్తున్నటువంటి నాకు ఇక శాస్త్రీయ అనుష్ఠానం ఎక్కడ కలుగుతుంది? అలాంటి నేను దేవరయోజ్య వేరు గతియుండో పరమాత్మ భగవన్ అని చెప్పబడేటటువంటి ఆ సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు తప్ప ఇంకొకరు ఉందా? నాకు ఇంకొక గతి ఉందా? నాకు ఆ భగవన్ శబ్దము కూడా ఎవరికి పడితే వారికి అన్వయించడానికి వీలు లేదని శాస్త్రం చెప్తుంది. కేవలం నారాయణుడు శ్రీమన్నారాయణుడికి మాత్రమే భగవన్ అనేటటువంటి శబ్దము అన్వయం ఉంటుంది అని చెప్తారు. అలా భగవన్ అచ్యుత సర్వశక్తి సమర్థుడమైనటువంటి సర్వజ్ఞుడైనటువంటి సర్వశక్తి సమర్థుడమైనటువంటి నువ్వు తప్ప వేరొక గతి ఉందో, వేరే గతి ఉందా నాకు అని ఆక్రందిస్తున్నారు. మాం అవలోకయ. కాబట్టి ఒక్కసారి నేత్రమును తెరిచి కృపాకటాక్షములు నా మీద ప్రసరింపచేస్తే నేను ఉజ్జీవింపబడతాను. ఇంకొక దారి లేదు. ఆ వెలుతురు కావాలి. ఆ చీకట్లతో నిండి ఉన్నటువంటి ఆ సంసారంలో ఎటువైపు వెళ్ళాలో తెలియాలంటే నువ్వు నేత్రమును మెల్లిగా వికసింపచేస్తే ఆ కృపాకటాక్షములు అనేటటువంటివి నా మీద పడి నాకు ఒక దారి చూపిస్తే వాటినే పట్టుకొని నీ నేత్రముల నుండి వచ్చినటువంటి కృపనే అవలంబన చేసుకొని నేను చేరుతాను స్వామి అని చెప్తున్నారు. అవలోకన దానేన భూయో మాం పాలయాచ్యుత என்று சொல்லுகிறபடியே சகல கிளேசமும் ஓம்படி பார்த்து அருள வேணும். தேவ பிரபன்னார்த்திஹர ప్రసాదం కురు కేశవ అవలోకన దానేన భూయో మాం పాలయాచ్యుత. దేవా ఓ స్వామి, ప్రపన్నార్తి హర శరణు పొందినటువంటి వారి యొక్క ఆర్తిని, ప్రపన్నుడైనటువంటి భక్తుని యొక్క ఆర్తినంతటి దుఃఖాన్నంతటినీ కూడా హరించేటటువంటి ఓ స్వామి, ప్రసాదం కురు కేశవ, నన్ను అనుగ్రహించు. ఎలా అనుగ్రహించాలి? అవలోకన దానేన భూయో మాం పాలయాచ్చు. ఒక్కసారి కాదు, మళ్ళీ 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 నేత్రములతోటి నన్ను కటాక్షించి అలా నన్ను కటాక్షించి నన్ను పాలించు, ఉజ్జీవింపచెయ్యి ఓ అచ్యుత అని ప్రార్థించినట్టుగా ఒక్కసారి కాదు ఆ పరమాత్మ మళ్ళీ భూయో మాం పాలయ అచ్యుత, నవలోకన దానేన భూయో మాం పాలయ అచ్యుత. ఓ స్వామి, మళ్ళీ మళ్ళీ నువ్వు నీ కటాక్షమును నా మీద ప్రసరింపచేసి నా క్లేశములన్నీ కూడా పోయేటట్టుగా దేవరవారు నన్ను కటాక్షించి నీ కృపా కటాక్షమును నా మీద ప్రసరింపచేసి నన్ను పార్తు అరుళ వేణం, నువ్వు నన్ను చూసి దయ చూపించాలి అని కోరుకుంటున్నాను. సాధనాంతర నిష్టరకం దేవర్ కటాక్షమేరే ఉత్తారకం. సాధనాంత నిష్టర్కం, ఇతర సాధనమును అనుష్ఠించేటటువంటి వారికి కూడా దేవర్ కటాక్షమేరే ఉత్తారకం, వారికి కూడా నీ కటాక్షములే కదా ఉత్తారకము. అసలు మనం ఒక సాధనాన్ని పట్టుకొని భగవంతుణ్ణి చేరుకోవాలి అని అన్నా కూడా ఆ సాధనాన్ని అనుష్ఠించాలి అనేటటువంటి భావన మనలో కలగడానికి కారణం భగవత్ కటాక్షమే కారణమవుతుంది. జాయమానం హి పురుషం యం పశ్యేత్ మధుసూదన, జాయమానం హి పురుషం యం పశ్యేత్ మధుసూదన, స్వాత్వికః సతు విజ్ఞేయః సవై మోక్షార్థ చింతక. అసలు మోక్షం గురించి ఒక చింతన చేసేటటువంటి భావన సాత్వికుడుగా మనం అవుతున్నాము అంటే దానికి కారణం జాయమానం హి పురుషం యం పశ్యేత్ మధుసూదన. జన్మించేటప్పుడు ఏ జీవుడి మీద మధుసూదనుడు యొక్క దృష్టి పడుతుందో, కటాక్షము పడుతుందో, ఆయన యొక్క కరుణా కటాక్షమును ఏ జీవుడు ఈ లోకంలో పుడుతుంటే ఆయన కృపా కటాక్షమును ఆ జీవుడి మీద పడతాయో అతనే సాత్వికః విజ్ఞేయః. సాత్వికుడు అవుతున్నాడు, తెలుసుకోగలుగుతున్నాడు, తన స్వరూపము అవన్నీ తెలుసుకోగలుగుతున్నాడు. అంతేకాకుండా మోక్షార్థ చింతక, మోక్షాన్ని పొందాలి దాని గురించి చింతించేటటువంటి వాడవుతున్నాడు. అసలు ఈ లోకంలో అలా మోక్షము గురించి చింతించేటటువంటి వాడు సాత్విక గుణ సంపన్నుడు ఒకడు అవుతున్నాడు అంటే దానికి కారణం మధుసూదనుడు యొక్క కటాక్షమే. మనం ఈ తల్లి గర్భము నుండి లోకంలోకి వచ్చేటప్పుడు ఆ స్వామి యొక్క కటాక్షం మన మీద పడింది కాబట్టే
జాయమానం హి పురుషం యం పశ్యేత్ మధుసూదనః ఎందు అధికారి సిద్ధమం దేవర్ కటాక్షమీరే. ఒకరి అసలు భగవంతుడు కటాక్షం వల్లే అతనికి సత్వగుణము, అతను మోక్షమునందు ఇచ్చా కలుగుతోంది. ఒక అధికారి మోక్షాన్ని పొందడానికి ఒక అధికారం యోగ్యం ఎలా కలుగుతోంది అంటే అది మధుసూదనుని యొక్క కటాక్షం, అంటే పరమాత్మ పెరుమాళ్ళ యొక్క కటాక్షం పడటం వల్లే మనలో సాత్విక గుణం పెంపొంది తద్వారా మోక్షమునందు ఇచ్చ కలుగుతోంది. దానికి కారణం పరమాత్మ యొక్క కటాక్షమే. కాబట్టి అవలోకయమాం అచ్యుత అని ప్రార్థిస్తున్నారు. జితంతే పుండరీకాక్ష என்று புறம்புள்ள துவக்கை இருப்பதும் உன் விசேஷ கட்டாட்சமிரே. జితంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన నమస్తేస్తు వృషికేశ మహాపురుష పూర్వజ. ఓ పుండరీకాక్ష, జితంతే నీకు మంగళమగుగాక అని చెప్పినటువంటి సందర్భంలో కూడా ఆయన మనందరినీ కూడా ఎలా ఓడించేస్తాడు, ఎలా మనందరినీ తన వశం చేసుకుంటాడు అంటే పుండరీకాక్షుడు తన విశాలమైనటువంటి నేత్రములతోటి మనల్ని కటాక్షించి ఆయన మనందరినీ తన వశం చేసుకొని ఆయనకి మన మంగళములు ఆకాంక్షించేటటువంటి ప్రేమను మనలో కలగచేస్తాడు ఆ స్వామి అని విషయ సంఘాన్నంతటినీ కూడా తీర్చి పురంబుళ్ళ తువక్కై బాహ్య విషయాల పట్ల ఉన్నటువంటి సాంగత్యాన్నంతటినీ కూడా తీర్చేటట్టుగా ఉంటుంది పరమాత్మ యొక్క విశేషమైనటువంటి కటాక్షము. కాబట్టి ఓ స్వామి, నీ కటాక్షముతోనే నేను ఈ సంసారం అనేటటువంటి దుస్థితి నుండి, దుఃఖాన్ని నుండి నేను బయటికి రాగలను, ఉజ్జీవింపబడగలను అంటున్నారు. అచ్యుత అడియవర్ వల్వినైత్తు పాంబులన్నైందు தஞ்ச கொடானவன் என்கிறபடியே ஆசிரித்தரை ஒரு வழியாலும் நசிக்க விட்டு கொண்டாதவரிரே தேவர். அடியவர் வல்வினைத்து பாம்புலைந்தும் తుంజకొడానవన్. అడియవర్ భక్తుల విషయంలో బలిష్టమైనటువంటి వినైత్తు పాంబులన్నైందు. బలిష్టమైనటువంటి పంచేంద్రియములు అవి వాటి వల్ల కలిగేటటువంటి దుఃఖాన్ని పొందకుండా ఉండేటట్లు చేసినటువంటి వాడు అని ఆళ్వార్లు ఎలా అయితే మంగళాశాసనం చేశారో, భక్తుల విషయంలో ఆ భక్తులు ఈ పంచేంద్రియాల వల్ల కలిగేటటువంటి దుఃఖాన్ని అనుభవించకుండా పెరుమాళ్ళు కటాక్షిస్తారు. ఓ స్వామి, నీ భక్తుల విషయంలో ఆ భక్తులు ఈ పంచేంద్రియముల వల్ల కలిగేటటువంటి దుఃఖాన్ని అనుభవించకుండా రక్షించేటటువంటి వాడివి అని ఆళ్వార్లు ఎలా మంగళాశాసనం చేశారో, ఆశ్రితరై ఒరు వజియాలు ఆశ్రయించినటువంటి వారిని ఒక్క క్షణం ఒక్క విషయంలో కూడా నసిక్క విట్టు కొడాదవరిరే దేవర్. నశించకుండా ఏ విధంగా కూడా నశించకుండా చేసేటటువంటి వాడివి నువ్వు. కాబట్టి అచ్యుత, తనను ఆశ్రయించినటువంటి భక్తులు మళ్ళీ తన నుండి జారిపోకుండా చూసేటటువంటి వాడు, తాను ఉన్నటువంటి స్థితి నుండి కిందకు దిగేటటువంటి వాడు కాదు. తనను అచ్యుత అంటే భగవంతుడు ఎప్పుడూ ఒకే స్థితిలో ఉంటాడండి. ఆయన కళ్యాణ గుణముల్లో కొరత ఉండదు. ఏ ఇతర దోషములు ఆయనకి అంటవు అనేటటువంటి, ఆయన ఏ స్థితిలో ఉన్నతమైన పరమపురుష స్థితిలో ఉంటాడో అక్కడ నుండి కిందకు పడనటువంటి వాడు అని ఒక అర్థమైతే, తనని ఆశ్రయించినటువంటి భక్తులను ఎప్పుడూ కూడా విడిచిపెట్టని వారు మళ్ళీ ఆ పాదారవిందాలను ఒక్కసారి ఆశ్రయిస్తే మళ్ళీ ఆ ఆశ్రయించినటువంటి చోటు నుండి కిందకి దిగి రానివ్వకుండా గట్టిగా పట్టుకునేటటువంటి వాడు అచ్యుతుడు. ఆశ్రితర్ ஒரு வழியாலும் நசிக்க விட்டு கொடாவது దేవరే మరిరే దేవర్. ఓ స్వామి, నువ్వు ఎలాంటి వాడివి అంటే నీ ఆశ్రితలు ఎప్పుడూ కూడా నశించకుండా ఉండి వారిని ఎప్పుడూ ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచేటటువంటి వాడివి కదా అంటున్నారు. అరువరైరే సోందే పొగల్ కొడా చుడరే ఎన్నక్కడవదిరే. భక్తులకి అవర్ ఉయిరే సోర్ందే పోగల్ కొడా చుడరే. భక్తులకి ఆత్మయి ఉండేటటువంటి వాడు, ఆ ఆత్మ సోందే పోగల్ కొడా చుడరే, చెడిపోకుండా ఎప్పుడు కరిగిపోకుండా ఉండేటటువంటి జ్యోతిస్వరూపుడు. పరమాత్మ నిత్యము కూడా
మన మనసులో అంతర్యామిగా ఉంటూ ఈ ఆత్మయి మన భక్తులకి ఆత్మయి ఉండేటటువంటి వాడు, ఆ భక్తుల యొక్క ఆత్మ నశించిపోకుండా నిత్యము కూడా లోపల ప్రకాశిస్తూ ఉండేటటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని మనకి సుడరే ఒక జ్యోతిస్వరూపుడా. ఆయన ఎవరి హృదయాలలో అయితే ఆ భగవంతుడు జ్యోతిస్వరూపుడుగా వెలిగిపోతూ ఉంటాడో, ఆ భగవంతుడి నుండి వచ్చేటటువంటి తేజస్సు అవివేక ఘనాంధ దిక్ముఖే బహుదా సంతత దుఃఖవర్షిణి భవద్దుర్దినే పదస్కలితం పదము నుండి జారినటువంటి వాడిని కాబట్టి ఓ అచ్యుత, మళ్ళీ నువ్వు ఆ పదంలోనే నన్ను ఉంచాలి. నువ్వు చ్యుతి లేనటువంటి వాడివి, నీ భక్తులకి జారిపోవడం అంటూ తెలియనటువంటి వాడివి, జారిపోనియకుండా చూసేటటువంటి వాడివి కాబట్టి నేను ఉజ్జీవించేటటువంటి మార్గం నుండి కిందకి పడిపోయానయ్యా. కాబట్టి ఓ అచ్యుత, నువ్వు మళ్ళీ నన్ను నీ పాదార విందాలు కటాక్షించి మామ అవలోకయ, నన్ను విశేషంగా కటాక్షించి మళ్ళీ ఉజ్జీవించేటటువంటి మార్గంలో ఉంచి మళ్ళీ అక్కడ నుండి జారనివ్వకుండా నువ్వు చూడాలి అని ఒక కోరుకుంటూ అచ్యుత అనేటటువంటి ప్రయోగం చేస్తున్నారు. లోపల గొప్పగా జ్యోతి ఆత్మ తానై ఉండి, ఆత్మ చెడిపోకుండా, ఆత్మ నశించిపోకుండా గొప్పగా తానే విశేషంగా కటాక్షిస్తూ రక్షిస్తూ గొప్ప జ్యోతి స్వరూపంగా వెలిగిపోయేటట్టుగా పరమాత్మ లోపల ఉంటాడు. కాబట్టి ఆ తేజస్సే మనం పైన ఆవరించి ఉన్నటువంటి అజ్ఞానం అనేటటువంటి ఆ కారు మేఘములను, ఆ నిత్యము ఆ కారు మేఘముల వల్ల కలిగేటటువంటి సతతం దుఃఖవర్షిణి, బహుదా సతతం దుఃఖవర్షిణి, దానివల్ల కలిగేటటువంటి దుఃఖాన్నంతటినీ కూడా ఆ లోపల ఉన్నటువంటి అచ్యుతుడి యొక్క తేజస్సుతోనే ఆ మన బయట ఆవరించినటువంటి అజ్ఞానం అనేటటువంటి కారు మేఘములన్నీ కూడా చెదిరిపోతాయి. సంసారం అనేటటువంటి దుఃఖము కూడా ఆ లోపల ఉన్నటువంటి జ్యోతిస్వరూపుడు, లోపల ఆత్మకి వస్తువై లోపల ఉండేటటువంటి వాడు, ఆ లోపల ఆత్మ చెడిపోకుండా కాపాడేటటువంటి ఏ సర్వేశ్వరుడు భగవంతుడు అచ్యుతుడు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క తేజస్సుతో మనం చుట్టూ అలుముకున్నటువంటి ఈ గాఢాంధకారములనేటటువంటి అజ్ఞాన మేఘములన్నీ కూడా చెదిరిపోతాయి. అంతేకాకుండా ఈ సంసారం అనేటటువంటి దుఃఖమంతా కూడా తొలగిపోతుంది. కాబట్టి భగవాన్ భవదుర్దినే పదస్కలితం మా అవలోకయ అచ్యుత. కాబట్టి ఓ పరమపురుష, ఓ భగవంతుడా అచ్యుత, నీకు విశేషమైనటువంటి కటాక్షములన్నీ కూడా మా మీద ప్రసరింపచేసి మమ్మల్ని కటాక్షింపచేయాలి అని యామునాచార్యుల వారు మన తరపున పెరుమాళను ప్రార్థిస్తున్నారు. అవివేక ఘనాంధ దుఃఖముఖే బహుధా సతతం దుఃఖవర్షిణి భవద్దుర్దినే పదస్కలితం మామవలోకయాచ్యుత అని ఈ శ్లోకంలో ఆ అచ్యుతుని యొక్క కటాక్షము భగవంతుడైనటువంటి షడ్గుణ పూర్తి కలిగినటువంటి ఓ స్వామి అచ్యుత, నీ విశేషమైనటువంటి కటాక్షములు మా మీద ప్రసరింపచేసి మేము ఉన్నటువంటి స్థితి నుండి మమ్మల్ని రక్షించు. ఎలాంటి స్థితిలో ఉన్నాం మేము అంటే అవివేక ఘనాంధ దిక్ముఖే బహుదా సతతం దుఃఖవర్షిణి భవదుర్దినే పదస్కలితం అనేటటువంటి దశలో ఉన్నాము. అజ్ఞానం అనేటటువంటి మేఘములు, కారు మేఘములు, ఆ చీకట్లన్నీ నలుదిక్కులా వ్యాపిస్తూ ఉంటే, ఘనాంధకారం నలుదిక్కులా వ్యాపిస్తూ ఉంటే ఏ దిక్కుకు వెళితే ఉజ్జీవింపబడతామో అసలు అనేటటువంటి విషయమో తెలియదు. అసలు ఏది ఏ దిక్కో కూడా తెలియనటువంటి విషయంలో ఉన్నాము. పోనీ ఉన్నటువంటి వారం సుఖంగా ఉన్నామా అంటే బహుదా సంతత దుఃఖవర్షిణి అన్నట్టుగా నిత్యము దుఃఖాల అనేటటువంటి వర్షంలో తడుస్తూ నిత్యము దుఃఖాన్నే అనుభవిస్తూ ఉన్నాము. భవదుర్దినే, అలాంటి దుర్దినమైనటువంటి సంసారంలో పడి ఉండి పదస్కలితం ఉజ్జీవించే మార్గము నుండి జారి పడిపోయినటువంటి మమ్మల్ని మా అవలోకయ, ఒక్క చిన్న కటాక్షం మా మీద ప్రసరింపచేసి మమ్మల్ని రక్షించు ఓ అచ్యుత, ఓ భగవన్, ఓ అచ్యుత అని ఈ శ్లోకంలో యామునాచార్య వాళ్ళు పెరుమాళ్ళని ప్రార్థిస్తున్నారు.